ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా నమస్కారం అమ్మా. చెప్పు చంద్రిక. మీరు వచ్చే సమయం వచ్చిందమ్మా. ఏం జరిగింది? నేను తీసుకొచ్చిన అన్నంలోనే పురుగుల మందు కలుపుకొని తిని చనిపోదామని చూశారు. ట్రీట్మెంట్ పూర్తయితే కానీ పేషెంట్స్ కండిషన్ ఏంటనేది చెప్పలేము. సరే, నేనిప్పుడే బయలుదేరుతున్నాను. రా. నమస్తే అమ్మా. అమ్మా తల్లి చామంతి. ఏడవకు, నువ్వేం బాధపడకు. మీ నాన్న నాకు బాగా కావలసినవాడు. మీ అమ్మకి మీ నాన్నకి ఎలాంటి ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. నమస్కారం మేడం. నమస్కారం. ఎలా ఉంది వాళ్ళకి? ఇంకా సేపట్లో స్పృహలోకి వస్తారు మేడం. చూడొచ్చు మేడం, వెళ్ళండి. డాక్టర్ గారు ఎలా ఉంది ఇప్పుడు? కొంచెం పర్లేదు బాబు. నాన్న మనం హాస్పిటల్లో ఉన్నామా? బతికే ఉన్నానా? శ్యామల, శ్యామల ఏది? నా శ్యామల ఏది? నాన్న నాన్న ఏంటి నాన్న, ఎందుకు నాన్న ఇలా చేశావు? నిన్ను ఎలా బయటకు తీసుకురావాలా అని మేం ఆలోచిస్తుంటే నువ్వేంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి నీకు మనసు అసలు ఎలా వచ్చింది నాన్న? నేనేమైపోవాలి? నీ భవిష్యత్తు బాగుండాలని, అడ్డంగా నేను ఉండకూడదని వెళ్ళిపోదాం అనుకున్నాను తల్లి. ఆ సావుకు కూడా నా మీద దయలేదు. బిడ్డ శ్యామల, మీ అమ్మ ఎట్లుందే? నాన్న అమ్మ బాగుంది నాన్న, నువ్వేం కంగారు పడకు. నువ్వు లేని భవిష్యత్తు మాకెందుకు నాన్న? రామచంద్రయ్య, తన భవిష్యత్తు కోసం ఎవరూ లేరనుకున్నావా రామచంద్రయ్య? అమ్మా నమస్కారం అమ్మా. రామచంద్రయ్య, రామచంద్రయ్య, ఏమిటి రామచంద్రయ్య? నువ్వు శ్యామల మీ దారి మీరు చూసుకుంటే మీ బిడ్డలేమైపోవాలి?
చావు నమ్మినట్టు నన్ను నమ్మలేకపోయావా రామచంద్రయ్య? అయ్యో, ఎంత మాటమ్మా! మిమ్మల్ని నమ్మలేకపోవడం ఏంటమ్మా? మరి మీకెవ్వరూ లేనట్టు ఈ నిర్ణయం ఏంటి? చచ్చి నువ్వేం సాధిస్తావయ్యా? రామచంద్రయ్య, నువ్వు మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోలేదయ్యా. నేనెక్కడున్నా నా కళ్ళు నిన్ను గమనిస్తూనే ఉన్నాయి. అమ్మా, జరిగేదంతా ఎప్పటికప్పుడు నేను తెలుసుకుంటూనే ఉన్నాను. నా బతుక్కి అర్థం లేదనిపించిందమ్మా. నా పెద్ద బిడ్డ చేసిన పనికి నా బతుక్కి అర్థం లేదనిపించిందమ్మా. నా పెద్ద బిడ్డ చేసిన పనికి ఎందుకు నాకు ఈ బతుకని అనిపించింది? మన కోసం ఎవరూ లేరు అనుకున్నప్పుడు ఎవరికైనా పరిష్కారంగా చావే కనిపిస్తుంది. మేమున్నామన్న విషయం నువ్వెలా మర్చిపోయావు? నీ బిడ్డ భవిష్యత్తు కోసం నీ ప్రాణాలు బలివ్వాల్సిన అవసరమేంటి? మేమున్నాం రామచంద్రయ్య. తనకేం కావాలో ఎలా ఉండాలో మేం చూసుకుంటాం. నన్ను ఎంటాడే సావు నా మీద పగతో నా బిడ్డను కూడా ఎంటాడుతుందేమోనని భయమేసిందమ్మా. నీ కూతురు ఎక్కడుంటే సేఫ్గా ఉంటుందో అక్కడే ఉంటుంది రామచంద్రయ్య. దీని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. అమ్మా, మీరు చెప్పారంటే చేస్తారమ్మా, చేస్తారు. నాకు ఆ నమ్మకం ఉందమ్మా. ఇన్నాళ్ల తర్వాత మిమ్మల్ని చూశాక నాకు కొత్త ధైర్యం వచ్చింది. ఇన్నాళ్ళు పిచ్చోళ్ళలాగా ఎవరూ లేరని అనుకున్నాను. కానీ కొండంత అండగా మీరున్నారని ఈ మట్టి బుర్రకి తట్టలేదమ్మా. అవసరానికి అందర్నీ మర్చిపోవటం మంచివాళ్ల లక్షణం. అలాగే నీ మంచితనం మేం నీకు గుర్తొచ్చేలా చేయకపోవచ్చు, కానీ మేం నిన్ను గుర్తుంచుకునేలా చేసింది. ఇక నుంచి నీ కూతురు బాధ్యత మాది రామచంద్రయ్య. చూడమ్మా, మీ అమ్మా నాన్న తొందరలోనే కోలుకుంటారు. ఇక కేసు విషయం కూడా నేను చూసుకుంటాను. నువ్వు నాతోరా. రామచంద్రయ్య, ఇంకోసారి ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఈ చిత్రావతి ఉందన్న విషయం మర్చిపోవద్దు. నీ కూతుర్ని నాతో పాటు తీసుకెళ్తున్నాను. నీకు అభ్యంతరం లేదుగా? మీతో ఉంటే నాతో ఉన్నదానికంటే ఎక్కువ కదమ్మా. మీరెలా అంటే అలా. వెళ్ళమ్మా, అమ్మగారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళు. నీకేం ఇబ్బంది ఉండదు. నువ్వు జాగ్రత్త రామచంద్రయ్య. నువ్వు కోలుకున్న తర్వాత కలుద్దాం. రా చామంతి. నువ్వురా. భగవంతుడా, ఇన్నాళ్ళకి నన్ను కరుణించావయ్యా. వస్తే రమాదేవి, ఇంక నీకు మూడింది.